హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. సో క్యాలెండర్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ మోడల్ ఏంటంటే ఇంతకుముందు 1947 ఆగస్ట్ 15th అనేది ఏ వారం అనేది క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ 1947 ఆగస్ట్ 15th ఈజ్ సండే, యాక్చువల్లీ సండేనా కాదు కదా, ఫ్రైడే, ఎందుకంటే లాస్ట్ వీడియోలో మనం చేసినాం. ఇప్పుడు ఒకవేళ 1947 ఆగస్ట్ 15th అనేది సండే అయితే కనుక 2003 జనవరి 1st అనేది ఏ డేట్ అవుతుందని చూడాలి. సో ఫస్ట్ ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసుకున్నట్టే 1947కి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఆగస్ట్ 15th అంటే 15th డేట్ కాబట్టి 14 ప్లస్ ఆగస్ట్ మంత్ కోడ్ 3, సెంచరీ కోడ్ 0 అండ్ లాస్ట్ 2 digits 47 అండ్ 4తో డివైడ్ చేస్తే 11 4s కాబట్టి 11. ఓకే, ఇప్పుడు కట్ చేస్తే 11 + 3 14 కట్ 14 కట్ 7 టేబుల్తో చేస్తే 7 6 42 కదా. సో రిమైండర్ 5 అంటే ఫ్రైడే, యాక్చువల్ డేట్ ఇది అవునా, కానీ ఏమని చెప్పిండు సండే అని చెప్పిండు. సో ఫ్రైడే తర్వాత నెక్స్ట్ 2 days తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ 2003 జనవరి 1st క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ అంటే ఏం తీసుకోవద్దు, ఇక 0 తీసుకోవాలి ప్లస్ జనవరి మంత్ కోడ్ 1. సో 2003 సెంచరీ కోడ్ అంటే 6, లాస్ట్ 2 digits అంటే 3, ఆల్రెడీ ఇందులో ఒక్క లీప్ ఇయర్ కూడా లేదు కాబట్టి 0. సో 6 + 1 క్యాన్సిల్. నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని వచ్చినాయి 3. సో ఫ్రైడే కన్నా 2 days ముందు సండే అనుకున్నాడు కాబట్టి ఈ డే కన్నా కూడా 2 days తర్వాత తీసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని అయితే ఇప్పుడు 5 అంటే ఏంటి మళ్ళీ ఫ్రైడేనే. సో ఆన్సర్ ఈజ్ ఫ్రైడే. యాక్చువల్గా మనం ఇక్కడ చేయగానే మనకు 3 వచ్చింది కదా, ఈ డేట్ని చేస్తారు. 3 అంటే ఏంటి వెనస్డే అని పెడతారు, కానీ వెనస్డే అనేది రాంగ్. ఈ డేట్ ఇది సండే అయింది కాబట్టి ఈ 2003 జనవరి 1st అనేది ఫ్రైడే అవుతుంది, లేదు అంటే నార్మల్గా వెనస్డే అవుతుంది. సో ఇది నెక్స్ట్ మోడల్ ఇఫ్ 19th జూన్ 2017 ఫ్రైడే అయితే 14th జూలై 1996 ఏ రోజు అవుతుంది, అంటే ఏ వారం అవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ ఇది చేద్దాం. 19th అంటే టేక్ 18, జూన్ యొక్క మంత్ కోడ్ 5, సో సెంచరీ కోడ్ ఈ ప్రజెంట్ ఉన్నాం కాబట్టి 6, లాస్ట్ 2 digits 17, 4 4s 16. ఓకేనా, సో చూడండి 18 అంటే 7 2s 14 కదా, 4 మిగులుతుంది. 17 అంటే 7 2s 14 కదా, 3 మిగులుతుంది. 3 + 4 7 క్యాన్సిల్. 5 + 6 11 అంటే 4 మిగులుతుంది. 4 + 4 8 అంటే 1 మిగులుతుంది. సో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 1. కన్ఫ్యూజ్ అవ్వకండి, జస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 7ని క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తున్నా. లేదు మాకు ఇలా కష్టం ఉంది అనుకుంటే మొత్తం యాడ్ చేసుకున్నా 7తో డివైడ్ చేసుకోండి. ఓకేనా, సో రిమైండర్ ఎంత వచ్చింది 1 వచ్చింది. 1 అంటే ఏంటి మన దృష్టిలో మండే, కానీ ఏమని ఇచ్చిండు ఇక్కడ ఫ్రైడే అని ఇచ్చిండు. అంటే మండేకి ఎన్ని డేస్ ఫ్రైడే ఇచ్చిండు అంటే మండే తర్వాత ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే అంటే 4 days ముందుకు వెళ్ళిండు. మండే ఉండాల్సింది ఫ్రైడే ఇచ్చిండు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి వేస్తే 14th ప్లేస్లో 13, జూలై మంత్ కోడ్ 0, సెంచరీ కోడ్ 0, లాస్ట్ 2 digits 96. సో 96లో 4 2s 8, 4 4s 21. ఓకేనా, ఇప్పుడు 7తో చేస్తే 7 3s 21 అంటే 3 odd days. 7 1s 7 అంటే 6, 6 + 3 9 అంటే 2 odd days ఉంటాయి. 7 1s 7 26, 7 3s 21 అంటే 5 ఉంటాయి. సో 5 + 2 7 అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ మొత్తం 0 అయినాయి. కానీ ఇక్కడ మండే నుండి ఫ్రైడేకి వెళ్ళినాయి కాబట్టి 0 నుండి +4 వెళ్ళాలి. సో 4 అంటే ఏంటి థర్స్డే. ఓకేనా, సో 2 హోంవర్క్ ఇస్తాను, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇఫ్ 2022 జనవరి 26 ఈజ్ మండే, ఒకవేళ మనం 2022 జనవరి 26 అనేది మండే అనుకుంటే 1996లో గాంధీ జయంతి ఎప్పుడు, అంటే గాంధీ జయంతి అంటే ఎంత అక్టోబర్ 2. యాక్చువల్లీ ఇక్కడ క్వశ్చన్ ఎలా ఉందంటే ఇఫ్ ఇన్ 2022 రిపబ్లిక్ డే సెలబ్రేటెడ్ ఆన్ మండే దెన్ గాంధీ జయంతి సెలబ్రేటెడ్ ఇన్ 1996. చూడండి ఎప్పుడు జరిగి ఉంటుందట. ఇఫ్ 25th May 1976 ఈజ్ సాటర్డే then what is the day on 20th Jan 1997. ఓకేనా, ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.